హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఎగ్స్ ఇలా వండుకొని తిన్నారా, ఇలా ఫ్రై చేసుకొని తిన్నారా? లేదంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇది జస్ట్ 20 మినిట్స్లో వండుకొని తినేయచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో పెప్పర్, సినమన్, కార్డమమ్, క్లోవ్స్, అలాగే సోంఫ్, కొరియాండర్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీ, క్యూమన్ సీడ్స్, గార్లిక్ వేసుకొని ఇది బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి కోట్స్గా ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగంత బటర్ వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. బటర్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆమ్లెట్ చేసుకుందాం. ఇక్కడ నేను తాలింపు ప్యాన్ తీసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక ఎగ్ బ్రేక్ చేసేసుకొని దీని మీద కొద్దిగంత సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ ఫ్రై ప్యాన్లో ఆమ్లెట్ చేసేటప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా చుట్టూ అప్లై చేసేసుకొని వేడి చేసుకోవాలి. అయితేనే ఆ ఆమ్లెట్ అనేది కింద నుంచి మంచిగా ఊడొస్తుంది అన్నమాట. కొంతమందికి అది రాదు. సో ఇదొక చిన్న టిప్. సో ఇది ఒక సైడ్ నుంచి ఫ్రై అయ్యాక ఇది టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని ఇంకో సైడ్ ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మీకు ఎన్ని కావాలో అన్ని ఆమ్లెట్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా 20 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇందులో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, టర్మరిక్ పౌడర్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అది కలిసిపోయాక ఇందులో టమాటో ప్యూరే వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ గ్రైండ్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు ఇది ఫ్రై లాగా కావాలంటే డ్రైగా చేసుకోండి, వాటర్ వేయకుండా. లిక్విడ్ కావాలంటే ఈ స్టేజ్లో మీరు వాటర్ వేసేసుకోవచ్చు. సో కాసేపటి తర్వాత ఇక్కడ చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇందులో సీక్రెట్ మసాలా ఏంటంటే ఇందులో నేను కొద్దిగంత చికెన్ మసాలా వేసాను. దాంతో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగంత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆమ్లెట్, అది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. లేదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ కలిపొద్దు, జస్ట్ లైట్గా ఇలా కలిపేసి మూత పెట్టేసేయాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. ఇది మీరు పులావ్తో, రైస్తో, ఈవెన్ దో పరోటా, చపాతీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసి సర్వ్ చేయడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.